ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామముని మహిమపరుద్దాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే సమస్తము చేస్తానని చెప్పిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన పేరిట ఈ యొక్క కూడికలు జరుగుతూ ఉన్నాయి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. మన ఆరాధనకు యోగ్యుడు యేసయ్య మాత్రమే. ఆమేన్. చప్పట్లు కొడుతూ శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో కాదు కాదు. దేవుని ఆత్మ ద్వారానే కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడు. శక్తి చేత కాదు, దైవ బలంతో ఆయన రాజ్యం కట్టబడుతుంది. భూమి భయపడకూడి చూడి దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కానే కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో కాదు కాదు. భూమి మీద ఎక్కడైనా ఏ క్షణము మధ్య అయినా చేయబడిన అద్భుతాలు దేవుడు మన మధ్య చేశాడు. అందుకని ఈ మారుమూల గ్రామంలో దేవుని మందిరం కట్టబడింది 23 సంవత్సరాల క్రితం. శత్రు జన్మ వారి చెవులు చెవుడెక్కిపోయేట్లు నీవు చూసి ప్రకాశించినట్లు దాన్ని పాడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. గట్టిగా ఉద్యోగ చప్పట్లు కొడతాం. పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో దేవుడిని మహిమపరుద్దాం. భూమి మీద ఎక్కడైనా ఏ జనము మధ్యనైనా చేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యన. భూమి మీద ఎక్కడైనా ఏ జనము మధ్యనైనా చేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యన. శత్రు జనముకు అవమానం కలిగేటట్టు వారి చెవులు చెవుడెక్కిపోయేటట్టు. శత్రు జనముకు అవమానం కలిగేటట్టు వారి చెవులు చెవుడెక్కిపోయేటట్టు నీవు చూసి ప్రకాశించు నన్ను. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అంటగించుటకు నీవే మాత్రపు దానవు. చదురు భూమిగా అవుతావు నీవు. జెరుబ్బాబెలు ఏర్పరచుకున్నా నేను. కృప కలుగునుగా అంటున్నాను. దేవుని మహిమపరుద్దాం. దగ్గరగా చప్పట్లు కొడుతూ గొప్ప పర్వతమ జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రం దానవు. అవును. ఓ గొప్ప పర్వతమ జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రం దానవు. చదును భూమిగా అవుతావు ఇప్పుడే నీవు. చదును భూమిగా ఇప్పుడే నీవు. జెరుబ్బాబెలు ఏర్పరచుకున్నా నేను. కృప కలుగుగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు.
భూమిని ఆకాశమును అగ్నితో మాట్లాడాడు దేవుడు. భూమిని ఆకాశమును నేల సముద్రమును కంపింపజేస్తాడు. వెండి నాదే, బంగారము నాది. నా మందిరం ఉన్నాయి. భూమిని ఆకాశాన్ని నేలను కూడా కంపింపజేస్తానని చెప్తున్నాడు. భూమి ఆకాశమును నేల సముద్రమును కంపింపజేస్తా నేను నా మందిరముకై. భూమి ఆకాశమును నేల సముద్రమును కంపింపజేస్తా నేను నా మందిరముకై. వెండి నాదే, బంగారం కూడా నాదే, సర్వజనులకు ఐశ్వర్యమంతా నాది. వెండి నాది, బంగారం కూడా నాదే, సర్వజనుల ఐశ్వర్యమంతా నాదే. నేను మీకు తోడై ఉండగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. ఇక్కడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను. ఇనుములకు ప్రతిగా వెండిని ఇస్తాను. నేను మహిమతో మందిరాన్ని నింపేస్తానని చెప్తున్నాడు ఆయన. సమాధానాన్ని నివసింపజేస్తా. మహిమ నుండి అధిక మహిమతో దేవుని మహిమపరచుదాం. దగ్గరగా చెప్పలు కొడదాం. సపట్లో ఇక్కడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను. ఇనుములకు ప్రతిగా వెండి ఇస్తాను నేను. ఇక్కడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను. ఇనుములకు ప్రతిగా వెండి ఇస్తాను నేను. మహిమతో నింపేస్తా మందిరంలో, సమాధానము నివసింపజేస్తా నేను. మహిమతో నింపేస్తా మందిరంలో, సమాధానము నివసింపజేస్తా నేను. మహిమ నుండి దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేతగానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేతగానే కాదు, బలముతో ఇది కాదు కాదు. నేనే సంగముడు బండ మీద కడతాను. పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలవలేవో అని పేతురుతో వాగ్దానం చేసిన దేవుడు ఈ సంఘాన్ని ఆయన ఉండగా అపోస్తలుల ప్రవక్తలు దేవుడు మహిమపరచును. అక్షరమని కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించినట్లుగా హృదయపూర్వక మనఃపూర్వకంగా ఆరాధించుదాం. గట్టిగా చెప్పకూడదా? నేనే నా మందిరము, బండ మీద కట్టేదను. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవలేవు. ఏదైనా సంగమును బండ మీద కట్టుదును. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవలేవు. పరిశుద్ధాత్ముడు కార్యాలను చేస్తుండగా హెచ్చింపబడుచుండగా, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తుండగా యేసునామం హెచ్చింపబడుచుండగా, శిష్యులంతా సాక్షించుచుండగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేతగానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేతగానే కాదు, బలముతో ఇది కాదు కాదు. దేవుని ఆత్మద్వారానే దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. వాడేడు పురాదులు మరలా కట్టిస్తావు. నువ్వు విరగబడిన దానిని బాగు చేస్తావని జనులు
దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధం చేసేది వ్యక్తినంటూ నీకు కొత్త పేరు పెడతానంటావు. అటువంటి కృప వచ్చిన వారందరికీ దేవుడు అనుగ్రహించుగాక. పాడైన పునాదులు మరలక వాడవని విలువైన దానిని బాగు చేయువాడవని. పాడైన పునాదులు మరలక వాడవని విలువైన దానిని బాగు చేయువాడవని. దేవుడు దేశంలో నివసించున్నట్లుగాను సిద్ధము చేసేటి వ్యక్తివంతు. దేవుడు దేశంలో నివసించున్నట్లుగాను సిద్ధం చేసేటి వ్యక్తులను నీకు కొత్త పేరు పెట్టగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. దేవుని ద్వారానే దేవుని రాజ్యం కనుక భయపడుడి జరిగి చూడి. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఇప్పుడే దేవుని రాజ్యం కట్టబడుతుంది. 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 దేవుని రాజ్యం బలముతో ఇది కాదు కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. దేవుని ద్వారానే దేవుని రాజ్యం ప్రతి ఇది కానే కాదు. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. దేవుని ద్వారానే దేవుని రాజ్యం కట్టబడుతుంది. 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి పండుగ దేవుని రాజ్యం దేవుని రాజ్యం కట్టబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిలబడిన నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మయం పొందమని. వాక్యము నీది, బిడ్డలము నీవారు. వినగల చెవి, చూడగల కన్ను నీవే ఇచ్చి, దేవా నీ వాక్యము మా హృదయాన్ని శుద్ధీకరించేది. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది ప్రభా, బాధల్లో నెమ్మది కలిగించేది. మీరు మీ వాక్యం మాకు ఇచ్చారు ప్రభా. వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం అన్నప్పుడు వారికి కలిగింది నీ వాక్యమే నాయన. ఇదిగో లోకము వారిని ఎరగకున్నా
నీవు వాళ్ళని ఎరుగుదు, నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు అన్నావు. దేవా, ఒక ప్రత్యేకమైన పిలుపులో వారిని పిలిచి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేశావు. నీ వాక్యమే సత్యము కనుక ఈరోజు వినటానికి వచ్చిన బిడ్డలందరికీ నీ దీవెన దయచేయ నిమిత్తం వారి హృదయంలో విత్తబడిన వాక్యం సాతాను ఎత్తుకుపోకుండా దుష్టుడు మీరు అద్భుతంగా నాటనిమ్మని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇవన్నీ మీరు గతంలో విన్నాయే, కొత్త ఏమి చెప్పే పని లేదు. నిన్నటి సూర్యుడే ఇవాళ కూడా ఉదయకాలం ఉదయించిన రీతిగా మన ప్రభు అయిన క్రీస్తు పుట్టకముందు సూర్యుడు నీతి సూర్యుడు అని మలాకి చెప్పాడు. దావీదు కూడా సూర్యోదయ కాంతి వలె ఉంటాడని, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉంటాడని. వాన కురిసిన తర్వాత నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి మొలిచిన పుట్టిన లేత గడ్డి వలె ఉంటాడు అన్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని చెప్పిన దేవుడే మన శరీరం అంటే మానవ శరీరాన్ని దాల్చి భూలోకంలో నరుడుగా జన్మించక ముందే ఆయన గురించి వ్రాయబడి, ఆయన పుట్టటమే కాదు నన్ను మిమ్మల్ని కొన్నాడు కనుక విలువ పెట్టి రక్తంతో మనందరము ఏకముగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. దావీదు అంటాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అని. ఈ కూడిక ఆయన నామాన్ని ఘనపరచటానికి. ఆయన అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటాడు. ఘనత విషయమైన పాత్రలుగా మనం ఉండాలి. యజమానుడు వాడుకునే అర్హత కలిగిన పాత్రగా కూడా ఉండాలి. ప్రతి సత్కార్యములలో వాడబట్టడానికి ప్రభు రానై ఉన్నాడు. త్వరలో ఆ దినము సమీపించుకొలది సమాజముగా కూడుట మానవద్దన్నాడు. దేవుని స్తోత్ర. ఏం కలిగి ఉండాలి? కీర్తన గ్రంథంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించమని కీర్తన 2వ అధ్యాయము ఎక్కడ 2వ అధ్యాయము 11వ వచనములో ఉంది. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించమన్నాడు. భయభక్తులు కలిగి దేవుని సేవించే మనం దేవుని యొక్క వాక్యం విని విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలై ఉండటానికి ఈ సభలో ఏర్పాటు చేయటం. దావీదు చెప్పిన రీతిగానే గొర్రెలు కాసుకునే దావీదుని రాజుగా చేసినందుకు ఆయన తెల్లవారికి ముందే కన్నులు తెరుచుకున్నాను అన్నాడు. అర్ధరాత్రి వేళ మేల్కుంటున్నాను అన్నాడు. అలాగే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఈ 2 దినాలు దేవుని వాక్యంతో మనం పురికొల్పబడదాం. ఒకరినొకరు హెచ్చరించుకొంచు, ఒకరినొకరు పురికొల్పుకోవాలట. చూడండి, కీర్తన గ్రంథం 34:9 యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి అన్నాడు. భయభక్తులు అంటే భయంతో కూడిన భక్తి అంటే విధేయత. విధేయత అంటే లోబట్టం. యాకోబు కూడా చెబుతాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఆదిలో నరులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుల్ని చేసిన వానికి నాసికారంలో జీవవాయువు ఊదినా జీవించు ప్రాణిగా ఉన్న దేవుని స్వరూపములో ఉన్న ఆదాము దగ్గరికి కాదు కానీ అవ్వ దగ్గరికి వచ్చి అవ్వను మోసగించి ఆదాముని
తప్పుదారి నడిపించింది సాతాను. అందుకే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలట. వాళ్ళు విన్నారు కానీ భయం లేదు, భక్తి లేదు, విధేయులు అవ్వలేదు. అందుకే యాకోబు అంటాడు, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి అన్నాడు యేసుప్రభు. కనుక పాపం అంటే ప్రేమ లేకపోవటం. సహోదరుని ప్రేమించమన్నాడు. ప్రేమతోనే యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. కొట్టిన వారికి క్షమాపణ వచ్చింది, దూషించిన వారికి వచ్చింది. అంతేకాదు నిజంగా అపహసించిన వారికి వచ్చింది, సిలువేసిన వారికి, ముళ్ళ కిరీటం పెట్టిన వారికి కూడా ఒకే క్షమాపణ వచ్చింది. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగని కనుక వీరిని క్షమించమని. ఈ యొక్క ఆలయం కట్టి 23 సంవత్సరాలైంది. అంత క్రితం ఇంటింటో పెట్టేవాడు. ఆ ఇంటి వారికి ఎక్కువ ఖర్చు అవుద్ది, సన్మానం చేయాలి, లేకపోతే వచ్చినప్పుడు భోజనాలు పెట్టాలి, టీలు ఇవ్వాలి వచ్చిన వారు, ఇవంతా కూడా పెద్ద పనిగా ఉండేది. అందుకని ఆలయం కట్టడం. ఆలయం ఎందుకు అంటే, ఆలయానికి మేము వస్తాం, వచ్చి వాక్యం చెప్తాం, అందరూ కలిసి వింటారు. మోషేతో చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు మోషే కాలంలో. యాకోబు మొక్కాడు కానీ మందిరం కడతానని స్తంభం మాత్రమే నిలబెట్టి, తలగడ కింద చేసుకున్న రాయ తీసి స్తంభంగా నిలబెట్టి నూనె పోసి ప్రతిష్ఠించాడు. కానీ మన ప్రభు అయిన దేవుడు ప్రకటన గ్రంథంలో దేవుని మందిరములో స్తంభంగా ఉంచుతా అన్నాడు. నిజంగా తిమోతీయులకు పౌలు రాశాడు, ఆ సంఘం సత్యానికి స్తంభం అంట. 3వ అధ్యాయం 15-16 వచనంలో చూడండి. మొదటి తిమోతి, దేవుని మందిరంలో, జీవము గల దేవుని సంఘములో. ఎవరిది? పడాలమ్మాజీ గారిది కాదు, మాది కాదు, మా బాబుది కాదు, కన్నటువంటి తండ్రిది కాదు, పరలోకమందున్న తండ్రిది. మీరు మేము చేసే ప్రార్థన అదే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేద్దాం. మన సహోదరుడైన క్రీస్తు మనందరి పాప విమోచన క్రయధనముగా సిలువలో రక్తాన్ని కార్చిన సంగతి మాకు తెలుసు. ఆ దయను రుచి చూచిన గ్రామస్తులు పడాల సైకిల్ వేసుకొచ్చేవారు. భార్యని 2 పిల్లల్ని ఎక్కించుకుని ఎంత యాతన పడేవారు. సుమారు 20 కిలోమీటర్ల పైన ఉంటుంది పడాలి ఇక్కడికి. ప్రతి శనివారం తెల్లవారేలకు అక్కడ ఉండేవారు. ఎందుకంటే ముదునూరుపాడులో ఇంకా ముందు ఉండేవారు. 7 ప్రార్థనలు కానీ అలాగే వచ్చేసేవారు ఊళ్ళో. గతంలో నిజంగా నిప్పులు గున్నాలు తొక్కిన వాళ్ళే. మేము మత మార్పిడి చేసేవాళ్ళం కానే కాదు, రుచి చూపించేవాళ్ళం. ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నాం. నిజంగా సోమరాజు గారు భార్య మెంటల్ వచ్చి ఈ ఊళ్ళమ్మట తిరిగిన దినాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు పిచ్చిదిగా తిరిగింది. మా జాజీ నాకు నిమిషాలు ఇచ్చాడు. బాబురావు గారిని కూర్చోబెట్టి, దైవజనుడిని మనం చెప్పటం మంచిది కాదు, ఆయనకు కూడా తెలియాలి, ఆయన కూడా వింటాడని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్ర. ఊరకే సువార్త ప్రకటించటానికి రాం. మమ్మల్ని బ్రతికించినందుకు మాలో ఉన్న జీవపు వాసన. 2వ కొరింథీ
2వ అధ్యాయంలో ఉంది. క్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలట. దేవుని పోలికే నరులకి కావాలని దేవుడు తలంచి ఆదికాండం 1:28 26 నుండి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను నేల మీద ప్రాకే ప్రతి జీవిని ఏల్తారని దేవుడు మనుషుల్ని చేశాడు. ఆదిలో దేవుడు వెలుగును కలిగించాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగుకి పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రని పేరు పెట్టాడు. ఈ రాత్రింబగళ్ళను కలుగజేసిన దేవుడైన యెహోవా ఆకాశముకు భూమికి ప్రభు అయి ఉన్న దేవుడు. ఆయన మేము తెలుసుకున్నాం. నా గుండె చిల్లు పడితే ఆయన వచ్చి ఆపరేషన్ చేశాడు. నాకు 4 కూతుళ్ళే. నేను చాలాసార్లు అందరికో మొక్కి చివరికి మా అమ్మగారిని అనేదాన్ని, నీ దేవుడు అందరితో కుట్టించుకున్న దేవుడు నాకు వద్దని. సిలువ వేయబడిన యేసు నాకు వద్దు. అందరితో పడమంటున్నాడు, తిట్లు తినమంటున్నాడు, అన్నం తినమంటలే, తిట్లు తినమంటున్నాడు. నీతిగల దేవుని మాటలు వినమన్నాడు. ఎవరైనా నిన్ను ద్వేషింతే, హింసిస్తే, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలికితే నువ్వు సంతోషించమన్నాడు. తిట్టుకున్నా నిజంగా ఏది ఏమైనా ప్రేమ తత్వం అది క్రీస్తుది. ఆయన గుణలక్షణాలు ప్రచురం చేయటమే మా సువార్త పని. 7 పిల్లలప్పుడు నేను చేయనన్నందుకు గుండె చిల్లుబడితే నిజంగా రాయలవెల్లూరు ప్రయాణం పెట్టుకున్నాం. ఆ ప్రయాణానికి ట్రైన్ దాటిపోయింది. అంతేకాదు దేవుడు బాగు చేశాడు. దేవుడే వచ్చి ఆపరేషన్ చేస్తే ఇంకొక 4-5 రోజుల్లో మా ఊళ్ళోనే పగల 4 గంటలకు చనిపోయిన పిల్లోడు చెల్లమ్మ గారు మనవడు రాత్రి 1:30కు ఒక్క ప్రార్థనకు బ్రతికించాడు. ఆయన గురించి యోహాను పత్రికలో ఉంది, యోహాను సువార్తలో ఆయనలో జీవముండేనది మనుషులకు వెలుగై ఉండేనో అన్నాడు. ఈ సోమరాజు గారు ఈ మధ్య నా నడుము ఇరిగిపోయి అయిపోయినట్టే సోమరాజు గారు అన్నాడు. ఎన్నో చోట్లకి వెళ్ళి చక్కగా పాటలు పాడి నిజంగా దేవుణ్ణి కనపరిచేవాడు. కానీ ఎక్కడో ఉండటం వల్ల అక్కడ వద్దని నేను చెప్పాను. లాడ్జీలో ఉండటం అది పద్ధతి కాదు, ఎందుకు అలా ఉండాలి నువ్వు నైట్ అని అలా అన్నప్పుడు కాదని ఉన్నాడు. పాపం సంసారం గడవటానికి 18 ఏండ్లు ఏ వైద్యుడు బాగు చేయలేంది. పడాల్లో చెప్పిన టయానికి ఇంటికాడ ఉన్న భార్య అన్నం తినటం అరగటం మెంటల్ కూడా పోయింది. మేమేమి నూనె రాసి రుద్దలేదో మనిషి మీద పడి, ఏమి వాళ్ళని బతిమాలలేదో. వచ్చాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు రుచి చూపినట్టుగా దేవుని ప్రేమను రుచి చూపించాం ఈ గ్రామానికి. యేసు ప్రభువే గ్రామాల్లోనూ పట్టణములోనూ అరణ్యములో కూడా సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కూడా ఆయన అంటాడు, సమస్త సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఎవరు విన్నా వినకపోయినా, ఒక్కళ్ళ గురించైనా 2 గురించి చెప్పినా, ఆకాశమును నిర్మించిన దేవుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడు వింటాడు, మమ్మల్ని చూస్తాడు. మేము అడిగినవన్నీ ఇచ్చాడు. ఒక్క కుమారుని ఇమ్మంటే 4 ఇచ్చాడు. 2 మనవలు పుట్టకముందు వాళ్ళిద్దరూ వచ్చి సన్నిధిలో మోకరించినట్టు మా గ్రామంలోనే ఉన్నట్టు చూపించాడు.